ఏదో మున్సిపల్ కౌన్సిల్ స్థానాన్ని కోరుకుంటారు, ఓ ఎంపీటీసీ జడ్పీటీసీ కోరుకుంటారు, లేక న్యాయస్థానాలలో ప్రభుత్వ లీడర్ ఉద్యోగాలు కోరుకుంటారా? ఇవాళ ఏదైతుందో మార్కెట్ కమిటీ చైర్మన్లు నాకు ఆశ్చర్యమే అని చెప్పి ఉంటున్నాను నేను. అలా జగిత్యాల రాయకల్ 2 మార్కెట్ కమిటీలు ఉన్నాయి మనకు. నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత వారంలోపు అప్పటికే సంజయ్ గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటన. నేను మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జగిత్యాల మార్కెట్ కమిటీ, రాయకల్ మార్కెట్ కమిటీ, ఈ 2 మార్కెట్ కమిటీకి సంబంధించి వాస్తవంగా ఆశావాహులు ఈ 2 జనరల్ కాబట్టి ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఇవాళ పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితులలో మొన్న ఐక్యంగా ఉండాలని చెప్పని అప్పుడు మా మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గారు, ఇదే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందన్న గారు ఏదైతుందో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాయకల్లో ఇదే రవీందర్రావు గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, అదో చర్చించి ఆశావాళ్ళందరితోనే వ్యక్తిగతంగా వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి జగిత్యాలకి వెళ్ళి గంగారెడ్డి మారు, అతని పేరు అధ్యక్షుడిగా, రాయకల్కి వెళ్ళి మహిపాల్ రెడ్డి, ఆ రవీందర్రావు గారు మొత్తం డైరెక్టర్లు సూచించిండే. జగిత్యాల కూడా డైరెక్టర్ అందరూ కూడా ఒక ముస్లింను వైస్ చైర్పర్సన్ అందరిని ఎంపిక చేసుకున్నాం. ఈ 2 నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం ఏదైతున్నదో స్వయంగా సీఎం గారిని సెక్రటేరియట్లో వారి ప్రభుత్వ కార్యాలయంలో కలిసి మా 2 మార్కెట్ కమిటీలు ఇవి ప్రతిపాదన అని చెప్పని ఇస్తే అప్పుడు సీఎం గారి స్పందన అదేంటని ఇంక ఇంతవరకు కాలేదన్నాడు. అంటే లేదు సార్, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇది జాప్యమైంది అని చెప్పి ఇవ్వగా ఆయన అక్కడనే పక్కన ఇదే వేం నరేందర్ రెడ్డి నిన్నగాక మొన్న రాజ్యసభకి ఎంపికైంది కదా, ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఉండే. ముఖ్యమంత్రి గారు అదే వేం నరేందర్ రెడ్డి గారికి పాస్ ఆన్ చేసి అక్కడి మా ముందు ఇప్పుడు లక్ష్మణ్ గౌర గారు ఉన్నారు, ఇవాళ మంత్రి గారు అన్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అవి ప్రకటన చేయించమన్నాడే, అవి ప్రకటన చేయించండి ఇవి 2 అని చెప్పని వారి నరేందర్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాయి. ఓ 4 రోజుల లోపల రిపోర్ట్స్ పోయినాయి. నేను అదే వేం నరేందర్ రెడ్డి గారు సీఎం గారి కార్యాలయం అప్పటి ఇంకా శాసనమండలి సభ్యుడిని, వారు అమెరికా పోతుండ్రు, నేను కలవడానికి పోయి ఈ ప్రయత్నం చేస్తే సరే ఈ వాజ్ బిజీ విత్ ఈ వాజ్ అబౌట్ టు లీవ్ అమెరికా కాబట్టి నేను నరేందర్ రెడ్డి గారిని కలిసా. సీఎం గారు మీకు ఇచ్చింది కదా ఇవి నామినేట్ అపాయింట్ చేయించమని చెప్పని అని అంటే నాదేముంది, నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, ఏదో వర్డ్ స్పోకెన్ బై హిమ్, నాదేముంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, సీఎం గారు ఏ చెప్తే గది చేస్తాను నేను, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. మరి ఐ డోంట్ నో వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్, వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్. సీఎం గారు అబ్రాడ్ పోయిన అమెరికా, నేను శ్రీధర్ బాబు గారు బట్టి గారి దగ్గర పోయినా, ఇదేంటా అక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఏదైతున్నదో కాంగ్రెస్ కార్యకర్త హక్కులు కాపాడడం జరుగుతుంది, మొదటి నుండి ఉండి పార్టీ సేవకు అంకితం వారి ప్రియారిటీ ఇస్తామన్నారు, సీఎం గారు అనౌన్స్ చేయమని చెప్పన్నారు, మరి వాటి ఇప్పుడు లయోవర్ చేస్తుండ్రు అని చెప్పి అడిగితే నో ఆన్సర్. సీఎం గారు అమెరికా పోయిండ్రు, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. వాళ్ళు అమెరికా పోయొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 2వ ప్రతిపాదన తయారైందా? నాకు అర్థమే కాదు 2వ ప్రతిపాదన ఎందుకు తెలంగాణకి వచ్చింది. ఇప్పుడు మా మిత్రుడు చెప్తున్నాడు కదా,
నేను కలిసి పనిచేస్తా అని చెప్పని. మరి కలిసి పనిచేసేవాడు ఏదైతున్నదో, when these two market committees were about to announce, when there is no other proposal at all, మళ్ళీ రెండో ప్రపోజల్, వాళ్ళిద్దరు ఎవరు కదా, నారాయణ రెడ్డి నాకు సన్నిహితుడే, వాడు రవీందర్ రెడ్డి నాకు సన్నిహితుడే, ఇవన్నీ పదవి ఇస్తా అంటే ఆశ ఉంటుంది. ఆ రవీందర్ రెడ్డి నేనే సింగిల్ విండో అధ్యక్షుడు చేసి, మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సింగిల్ విండో అధ్యక్షుడు చేసి కేటీసీసీ డైరెక్టర్ చేసి, నారాయణ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేసుకున్నా. అప్పటికి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ పేరు రాసి, ఈ రెండైతే ఏవైతే ముందు ప్రతిపాదనలు వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రభుత్వం చేర్చబడ్డాయో అవి కూడా వాటికి తోడై మరి నామినేట్ పోస్ట్ అపాయింట్మెంట్ ఏదైతుందో లైవ్ ఓవర్ చేసి బ్రేక్ చేసింది.